స్తోత్రం 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 హల్లెలూయా 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 వందనాలు వందనాలు యేసయ్యా మీకు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. మా కొంచెం ముందు జరగండి అమ్మా. స్త్రీలకు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, కొంచెం సర్దుకోండి, ముందుకు సర్దుకోండి. స్త్రీలందరూ ఇటు సైడ్, పురుషులందరూ ఇటు సైడ్ వచ్చినారు కదా. ఓకే మా బయట చేసేయండి, చాలా మంది వచ్చింటారు బయట, చేసేయండి. ఓకే సరే. కెమెరాలు వీడియోలు అందరూ సైడ్కి వచ్చేయండమ్మా. లైవ్ వస్తుంది కదా ఫేస్బుక్లో. ఓకే సరే. స్తోత్రం 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 యేసయ్యా ఈరోజు మాకు ఇష్టంగా మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఈరోజు మాకు ప్రేయర్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. సైడ్ పవర్ సప్లై ఇవ్వండి అమ్మా మ్యూజికల్ అందరికి. ఓకే ఏంటయ్యా ప్రేయర్ చేస్తున్నాడు 10 సార్లు వచ్చి ఆపుతారు. అయిపోయింది ఫస్ట్. స్తోత్రం 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 యేసయ్యా మీకు వందనాలు. ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా. యేసయ్యా ఈరోజు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం 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 చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు అందరినీ క్షేమంగా ఉంచిన మన చీఫ్ గెస్ట్ వచ్చారండి. మరి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి చీఫ్ గెస్ట్ అంటే మన ముఖ్య ప్రసంగికులు ఎవరిని పిలాలి అనుకున్నప్పుడు మన పాస్టర్ గారు కానీ నాకు కానీ ఒక వ్యక్తి గుర్తొచ్చారండి. ఆ వ్యక్తిని మనందరూ కూడా మన కరశాల వల్లతో అతని స్వాగతం. నెక్స్ట్ మనకి క్యాలెండర్ కానీ మన చర్చికి సంబంధించిన వాగ్దానాలు కానీ నెక్స్ట్ మన చర్చికి మన పాస్టర్ గారు అందించిన పాటలు కానీ అన్నీ కూడా లాస్ట్ బెంచ్లో ఉంటాయండి, అక్కడికి వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు 100 రూపాయలు, ఈరోజు మనకు ఆఫర్ అండి 50 రూపాయలుగా వస్తుంది. వాక్యం అయిపోయిన తర్వాత చెప్పండి. అయిపోయింది 50 రూపాయలుగా వస్తుంది. లాస్ట్ బెంచ్లో ఉంటాయి, అందరూ కొనుక్కోండి. ఓకేనండి. వాక్యం చదవండి అయ్యా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చెను. ఇలా వాక్యం చదువుతుండగా ప్రార్థన చేస్తుండగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చర్చకొస్తారు కానీ వాక్యం ప్రార్థనకి టైం ఇవ్వకుండా క్రమంగా జరగనివ్వకుండా ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తురాళ్ళు. మరుసటి రోజు మరొక దినం మరందరి కళ్ళు కూడా మరొక సంతోషంగా ఉంది. ఈ దినాన్న మన చర్చికి సంబంధించిన రమేష్ గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ దినాన్న ఎంతో ఒక మంచి వ్యక్తి, చర్చిలో ఎంతో యాక్టివ్గా ఉండేవారు. ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే మన మధ్య ఉన్న ఎలిజబెత్ అమ్మ గారు వచ్చి కొంచెం వాక్యం చదివి కొన్ని మాటలు మన రమేష్ గారి కోసం చెప్తారు. అమ్మ మాట్లాడండి. అందరికీ వందనాలండి. మరి చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి సమయం ఒకటి వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. మంచి స్నేహంగా ఉండేవారు, అందరికీ అండగా. ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు మనందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మనసుకు తీసుకోలేకపోతున్నాము. ఏదేమైనప్పటికీ దేవుడి నిర్ణయాన్ని, కాలాన్ని తారుమారు చేయడం. కాబట్టి ఒక వాక్యం చదివి కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని పోయినప్పుడు చదివే వాక్యం చదవండి. వివాహం వాక్యం చదువుతున్నారు మీరు, వేరే వాక్యం చదవండి. ఇంకో వాక్యం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను విడిచి వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి అయిపో. అమ్మ ఆగమ్మా, ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చావు, ఏ రిఫరెన్స్ చదువుతున్నావు, చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఏంటిది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల భక్తి ఎలాంటి వస్తారు? ఏ సందర్భానికి ఏ వాక్యం చదవాలి తెలియాలి కదా. చనిపోయినప్పుడు వచ్చినప్పుడు వివాహం వాక్యం చదువుతారు ఏంటమ్మా? వెళ్ళమ్మా, బైబిల్ కాస్త బాగా చదవడం నేర్చుకోండి. ఏంటో ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తురాలు.
ఆ మరుసటి రోజు మరొక రోజు మనందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రియా అండ్ షైనీ మ్యారేజ్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మన చర్చ్ మెంబర్ మ్యారేజ్కి మళ్ళీ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సంతోషకరమైన విషయంలో మన చర్చ్ మెంబర్ అయిన ఇర్మియా గారు రావాలండి. ఇర్మియా గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఈ శుభకార్యానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ. తను ఎన్నోసార్లు చెప్పి నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందిరా, పెళ్ళి ఎప్పుడు అవుతుందా. అట్టగలకి ఈరోజు పెళ్ళి అవుతుందండి. దానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మీరు అందరూ కూడా ఆనందించండి. అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు. ఓకేనండి. ఈ శుభకార్యంలో ఒక పాట పాడుతున్నామండి. ఆ పాట మీ అందరికీ వచ్చింది, చాలా ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. నాకన్నా ముందు మీరు పాడేస్తారు, చప్పట్లు కూడా కొట్టాలి. ఓకేనండి. ఓకే, పాడుకుందామండి ఇప్పుడు. పాపుల సభలో సారీ నేను మ్యూజిక్లో చిన్న తప్పు వచ్చిందండి. సో అందుకని ఈ పాట అందుకున్నాను. ఒక్కసారి ఇంకో పాట పాడుతున్నానండి. ఓన్లీ ఫస్ట్ పాట వద్దాను చూడండి, అందరూ ఏడుస్తున్నారు. వివాహానికి వచ్చి ఏడిపించేస్తున్నారు. వద్దులేండి, మీరు పాడండి. ఇటువంటి పాటలు నాకు వద్దులేండి బాబు. పాట చర్చికి వస్తారు, కనీసం వివాహ సమయంలో ఎలాంటి పాట పాడాలో కూడా తెలియదు. ఎదుగుదల లేని భక్తి, ఎదుగుదల లేని భక్తులు. ఆ మరుసటి రోజు మరొకసారి పడుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం జోష్న వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి గృహప్రవేశానికి వచ్చాము. మేము ఇప్పుడు జోష్న గారు వచ్చి కొన్ని మాటలు చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తుందా కోరుతున్నాం. అందరికీ వందనాలండి. అమ్మ వాస్తు చూస్తున్నారు.